ఆదిత్య, మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంకా మీ అనుబంధం అలా జర్నీ కంటిన్యూ అవుతుందా లేకపోతే తర్వాత? అంటే మాట్లాడతాను ఎప్పుడైనా, అంటే అకేషన్ వచ్చినప్పుడు ఆయన పుట్టినరోజుకు ఫోన్ చేస్తాను, లేదంటే మొన్న ఎదురునూరు పక్కింటి వాళ్ళ సినిమా 30 ఏళ్ళు కంప్లీట్ అయింది అన్న సందర్భంగా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాను. సో ఓవర్ కాల్ ఎప్పుడైనా మాట్లాడతాను, కలిసినప్పుడు పలకరిస్తాను తప్ప రెగ్యులర్ కాంటాక్ట్ లేదు. అయితే నాన్నగారు యాక్టరు, అన్నయ్య యాక్టరు, అలాగే మీకు అవన్నీ వచ్చేసాయి అంటే? ఎస్, జీన్స్ లో వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు అంటే నాన్నగారి టాపిక్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం కోఇన్సిడెన్స్ చెప్పాలి. అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి 30 ఏళ్ళు పూర్తయిందని చెప్పి నేను మా గురుగారు వెంకటేశ్వరరావు గారికి, నారాయణప్రసాద్ గారికి ఇద్దరికి ఫోన్ చేశాను. ఇలా అంకిల్ మీ చేతుల్లో నేను నా జీవితాన్ని మొదలుపెట్టి 30 ఏళ్ళు పూర్తయింది అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామని. ఆ క్రమంలో రామప్రసాద్ గారికి ఫోన్ చేసినప్పుడు నేను ఆయన ఫస్ట్ ఫోన్ ఎత్తగానే నేను అంకుల్ ఆదిత్య మాట్లాడతాను అన్నాను. అంకుల్ నేను స్టాంపును మాట్లాడుతాను చెప్పరా అంటాడు ఆయన. సో అలాగా అంకుల్ ఇలాగ 30 ఏళ్ళు పూర్తయిందంటే ఆయన అవునరా తిరుపతిలో కదా అన్నాడు. అవును అంకుల్. బా 30 ఏళ్ళు అయిపోయిందా, అక్కడెక్కడ హోటల్ దగ్గర చేశాను మనం ఫస్ట్ షాట్. నేను అంకుల్ ఇప్పుడు నాకంటే అది ఫస్ట్ సినిమా, ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ సినిమా ముహూర్తం ఎక్కడ ఎప్పుడు అన్నీ గుర్తుంటాయి. ఆయన అప్పటికే సూపర్ స్టార్. పైగా ఆ సినిమాలో నన్ను చాలామంది నువ్వు రాయనప్రసాద్ గారికి పోటీగా యాక్ట్ చేసావు, ఆయన కన్నా బాగా చేసావు అని పాపం తెలియక అనుకుంటూ ఉంటారు. నేను ఆ విషయాన్ని ఆయనతో విన్నవించాను. అంకిల్ పాపం ఇలా అనుకుంటూ ఉంటారు అంకిల్, తెలియక అంటే మీరు కదా నా చేయి పట్టుకుని నడిపించింది. దాంట్లో చాలా షార్ట్స్లో అంటే మీకు టెక్నికాలిటీస్ తెలుస్తాయి కాబట్టి చెప్తున్నాను, లిప్ ఉండదు. ఆయన చెప్పే డైలాగ్ వేరు, స్పాట్లో నన్ను ఎంకరేజ్ చేయడం కోసం అంతే ఆ డైలాగ్ అయిపోయింది వచ్చేసింది అంతే అనేవారు. ఆయన డబ్బింగ్లో మార్చేవారు. అలా చాలా సందర్భాల్లో చేశారు. సో అంత ఎంకరేజ్ చేశారు ఆయన. సో మీరు అలా చేశారు కాబట్టి కదా అంకిల్ నేను ఒక మట్టి ముద్ద నాకేం వచ్చు, మీరు చెప్పారు కాబట్టి అలా చేయగలిగాను కదా అంటే ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు, నేను దాని జీవితకాలం మర్చిపోలేను. ఏంటంటే దానికి 2 కారణాలు ఉన్నాయిరా. ఒకటి, ఒక ఆర్టిస్టు ఒక ఫ్రేమ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరూ కనుక సమపాళల్లో చేయకపోతే తక్కువ చేసిన వాడు బాగా తక్కువ చేసిన వాడు అవతల వాడు చేసేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఒకటి. 2, నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఏంటంటే నా ఫస్ట్ సినిమాకి అంటే ఆయన ఫస్ట్ సినిమాకి, నా ఫస్ట్ సినిమాకి మీ నాన్న హీరో, బాపు గారి స్నేహం. సో ఆయన కొడుకైన నీ ఫస్ట్ సినిమాకి నేను హీరో, మరి నాకు బాధ్యత ఉందిగా. అది అంటే ఒక టాప్ స్టార్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని మళ్ళీ దాన్ని ఇది కారణం అని చెప్పడం అంటే ఆయన సంస్కారానికి ప్రతీక. చాలా గొప్పగా ఉంది వింటుంటేనే. చాలా ఎంత ఇవన్నీ యాదృచ్ఛికం అనిపిస్తాయి ఆదిత్య మీకు? అంటే ఇలా రాసిపెట్టుంది అని, లేకపోతే ఏంటి మీ నమ్మకం నడుస్తున్నప్పుడు? తెలీదు. అంటే కొన్ని మీరు అన్నట్టు ఎంత యాదృచ్ఛికం అంటే నా ఫస్ట్ షాట్ 1991 జూన్ 13th చైల్డ్ ఆర్టిస్ట్గా 23 పక్కన పడడం. నా ఫస్ట్ షాట్ యాజ్ హీరో చంటిగాడు మళ్ళీ జూన్ 13th 2003లో. అలా ఎలా కుదిరిందో తెలియదు. అలాగే ఇంకొక గమ్మత్తైన కోయిన్సిడెన్స్, ఇది బహుశా ఎవరి జీవితంలోనూ జరుగుండదేమో ఇది. అంటే నాకు చాలా కాలం తెలిసిన విషయం ఏంటంటే మా నాన్నగారికి పెళ్ళి అయ్యే నాటికి ఆయనకి ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని వారాల, ఎన్ని రోజులు, నా పెళ్ళైన నాటికి నాకు అన్నే సంవత్సరాల, అన్నే నెలల, అన్నే వారాల, అన్నే రోజులు కూడా. భగవంతుడా, ఏమిటిది? అంటే హైట్స్ ఆఫ్ కోఇన్సిడెన్స్. ఎప్పుడైనా నాన్నగారు అన్నయ్య మీరు కలిసి నవ్వుకుంటారా ఇవన్నీ? అంటే నవ్వుకోవడం అంటే ఒక తన్మయత్వంతో, ఒక ఆనందంతో. అంటే ఎంత అన్ప్లాన్డ్ చూడండి అసలు. అంటే సరే 2 డేట్లు, కెరియర్లో ఫస్ట్ సినిమా, చైల్డ్ ఆర్టిస్ట్ ఫస్ట్ సినిమా, హీరోగా అంటే పోనీ కొంత బిలీవబుల్ అనుకోవచ్చు. ఇదేమిటి మరి దారుణంగా, అంటే ఇంత పాసిబిలిటీ ఉంటుందా? అదే కదా నాకు అనిపించింది ఒక్కసారి. అంటే మనం అన్నీ కరెక్ట్గా లెక్కేసి చూసుకోం, కానీ ఇలాంటివి చాలా గమ్మత్తులు జరుగుతుంటాయి జీవితంలో. లేకపోతే ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన ఆయన కొడుకైన నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమాకి ఆయన హీరో అవడం ఏమిటి? ఇప్పుడు నెక్స్ట్ ఆయన కొడుక్కి మీరు హీరో అవ్వాలి లెక్క ప్రకారం. మరి ఇది కష్టం లేదు. అనేది కష్టం లేదు. మరి మనం ఒకటి బాగుందని సీక్వెల్ అలా పెట్టుకో కష్టం. రైట్. పైగా నేను అంకిల్ని అడిగాను, అంకిల్ ఎదురుమడి పక్కన సీక్వెల్ చేద్దావా, చేస్తే ఎలా ఉంటుంది పెద్ద తర్వాత. అప్పుడు ఇదే మాట అన్నారు, కొన్ని టచ్ చేయకూడదు, వదిలేద్దాం. అది అలా క్లాసిక్గా మిగిలిపోయింది ఆ సినిమా. ఇంకోటి చేద్దాం కావాలంటే. కానీ ఆ రోజుల్లో ఉండే ఆ టైమింగ్ కామెడీలు ఇప్పుడేంటో బీభత్సమైన 100 కోట్లు 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ చిన్న బడ్జెట్ సినిమాల్లో హాయిగా నవ్వుకుని కాసేపు భలే ఉండేవి కదా. 18 రోజులు ఆ సినిమా షూట్ చేసింది. 18 రోజులు, సంవత్సరం ఆడింది ఆ సినిమా. అంటే అఫ్ కోర్స్ అప్పుడు ఈక్వేషన్స్ వేరు, ఇప్పుడు ఈక్వేషన్స్ వేరు. అవునవును, కరెక్ట్. కాకపోతే ఒకటి గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉండేది. దట్స్ వాట్ ఐ హావ్ సీన్. మరి లక్కీలీ చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల చాలా జనరేషన్స్ ఆఫ్ సినిమా మేకింగ్ చూశాను కాబట్టి దట్ ఈస్ వన్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ వాట్ ఐ ఫైండ్ ద బేసిక్ ఫార్ములా సక్సెస్ వాళ్ళు ఉండే వాళ్ళ దాంట్లో అదొకటి, వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు మీరు. 41 సినిమాలు. అదే
ఆ రోజుల్లో మీకు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్ కానీ? అంటే ఇప్పుడు సినిమాలు, షూటింగ్లు, స్కూల్స్ ఉంటాయి, రొటీన్ ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? స్కూల్లో పిల్లలు ఏమనేవాళ్ళు అందరూ? ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, ఒకటి నేను సినిమా యాక్టర్నని కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, నాకు ఇలాగ ఎంతమంది ఇలా పిలుస్తున్నారు, ఈ అప్రిసియేషన్స్, ఈ అవార్డులు, ఈ చప్పట్లు, ఇది ఎక్కడ నా మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక పాము పడగ కాపాడినట్టుగా మా అమ్మ కాపాడుతుంటుంది నన్ను. అది వేరు ఇది వేరు, నువ్వు మామూలు మనిషివి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఏదంటే, నేను స్కూల్ కన్నా ఎక్కువ షూటింగ్లో ఉండేవాడిని, టీచర్స్ కన్నా ఎక్కువ డైరెక్టర్స్తో ఉండేవాడిని, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఆర్టిస్టులతో ఉండేవాడిని. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. అందుకని అమ్మ షీ యూస్ టు మేక్ ఇట్ పాయింట్, ప్రతిరోజు సాయంత్రం షూటింగ్లో 6ంటికి ప్యాకప్. అంటే అది మెడ్రాస్లో అయినా మేము చెన్నైలో ఉండేవాళ్ళం, అవుట్డోర్ అయినా సరే జనరల్లీ 6ంటికే, అదర్వైజ్ షెడ్యూల్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6ంటికి రాగానే బట్టలు ఇప్పంగానే ఆ బట్టలతో పాటే ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. స్నానం చేసి మళ్ళీ కూర్చుని 7 నుంచి 9 దాకా చదివే. దాంట్లో చాలా చాలా సహాయం చేసింది మా అన్నయ్య. ఎందుకంటే నేను మిస్ అయిన నోట్స్ అని వాడు రాసిచ్చేవాడు. ఎంత మంచి అన్నయ్య అబ్బా. అయ్యో బాబోయ్, చాలా మంచోడు కౌశిక్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కౌశిక్. నేను సీరియస్లీ నేను చేసే రథోపాలన్నిటికీ మా అన్నయ్య అండగా ఉండేవాడు. నాకు ఎప్పుడంటే అంటే అన్నయ్య నాకు చాలా ఇష్టం, చాలా ఆదర్శం. అంటే ఎంత ఆదర్శం అంటే కొన్ని నాకు గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. అన్నయ్యకి ఒక టైంలో ఎండలో నడుస్తుంటే కళ్ళు ఇలా పెట్టే అలవాటు ఉండేది, నాకు అలా ఉండేది కాదు. అన్నయ్య అలా పెడుతున్నాడు కదా, నేను అలాగే పెట్టేవాడిని. అసలు నేను యాక్టింగ్ చేయడం కారణమే అది. ఏంటంటే అన్నయ్యకి నందేవాడు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, ఇద్దరికి బొమ్మలు, ఇద్దరికి బట్టలు అన్నీ వస్తాయి కదా. నాకు అలా కాదు, అన్నయ్యకు ఉంటే నాకు ఉండాలి. అప్పుడు రామకృష్ణరావు గారు చెప్పారు, నువ్వు యాక్ట్ చేస్తే నీకు ఇస్తారా, మరి చేస్తావా? అయితే చేస్తాను. సో అలా చేయడం వల్ల 2 అందులు వచ్చాయి నాకు. అంతే, 2 అందులు వచ్చాయి. అసలు గ్రేట్ కదా. అండ్ మీరు అంటే అనుకోకుండా అలా అవైలబుల్గా ఆ రోజు ఉండి మీకు రాసి పెట్టినట్టు మీరు వచ్చేసి తర్వాత 41 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత మీరు హీరోగా మెయిన్ స్ట్రీమ్లో ఉండి, వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఇదంతా చేస్తూ సీఏ చేయాలని ఎందుకు అనిపించింది? సీఏ అంటే యాక్చువల్లీ నేను దాని ఏమంటారు, మహాభారతంలో కర్ణుడు లాంటి వాడిని, క్షత్రుడు కాదు యుద్ధం చేస్తాను. అంతేగా. ఇప్పుడు కల్కి సినిమా చూసాక అందరికి అన్ని అర్థమైపోయింది. కల్కి ముందర చెప్పేవాడిని మాట, ఎందుకంటే నేను 2012లో చేశాను కాబట్టి. సో నేను సీఏ కాదు కానీ సీఏ వాళ్ళ క్లాసులు చెప్తాను. ఓహో. నేను సిఎస్ చేశాను, కంపెనీ సెక్రటరీ అనే కోర్స్ చేశాను. ఇట్ ఇస్ సిస్టర్ కోర్స్. సిఎస్ ఐసిడబ్ల్యూ అంటారు. ఏముంది ఎస్డిసి ఏటీసీ ఎస్ పెట్టడం అంతే కదా. అంటే యాక్చువల్లీ సబ్జెక్ట్స్ చాలా కామన్ ఉంటాయి. జస్ట్ కిడింగ్. నేను అదే ఇంచుమించు అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి. మీకు తెలియదే ఉంది. సో అలాగే సిఎస్ చేసేటప్పుడు నాకు నా బేసిక్లీ మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్. అంటే దానికి మా గురువు గారు ఒక ఆయన కారణం, మా పెద్దనాన్నగారు. ఆయన బాగా భయంకరంగా రుబ్బి ఉతికి నాకు 10th క్లాస్లో 100 వచ్చింది మ్యాథ్స్లో, బోర్డ్ ఎగ్జామ్లో అనమాట. అక్కడ వేసిన ఫౌండేషను ఏంటి, దాదాపు 2001 ఆ ప్రాంతంలో. నాకు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత నేను సిఎస్ చేసిన, నేను టీచ్ చేయడానికి ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో సిఏలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో అది దానికి కారణం, చేయాల్సి వచ్చిన కారణం ఏంటంటే, సిఎస్ నేను అమ్మకి ఇచ్చిన మాట. అంటే 2003 నాకు చంటిగడిసి మా ఆఫర్ వచ్చాడు, నాకు 17 ఏళ్ళు. అమ్మకి ఇష్టం లేదు, ఎందుకంటే చిన్నప్పుడు ఆల్రెడీ లేదు చదువు, మళ్ళీ పైగా మెడ్రాస్లో అప్పుడు మనకి గుడ్స్తో పాటు బ్యాట్స్ కూడా కనిపిస్తాయి కదా. చాలా బ్యాట్స్ ఉండేవి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. చాలా మంది అంటే ఇన్ఫాక్ట్ గుడ్ కన్నా ఎక్కువ బ్యాడే కనిపిస్తుంది బయట ప్రపంచానికి. బట్ లోపల ఉన్న వాళ్ళకి 2 తెలుస్తాయి.